హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన హీరమండి అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ దాదాపు 8 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడ్ 40 to 50 మినిట్స్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ అంటే 1 hour ఉంటుంది. ఓవరాల్ సిరీస్ చూసిన తర్వాత మంచి ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునే సిరీస్ తీశారు. మన ఇండియాకి స్వాతంత్రం రావడానికంటే ముందు వేశ్యలు ఇంకా ఇలాంటి వాళ్ళందరూ స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, అప్పట్లో వీళ్ళు ఫేస్ చేసిన హార్డ్షిప్స్ ఏంటి, అప్పట్లో నవాబుల దగ్గర వీళ్ళు ఎలా కీలు బొమ్మలుగా ఉండేవాళ్ళు, వీళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇదంతా సిరీస్ లో చాలా బాగా చూపించారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే వెబ్ సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు ఒక రోజు మొత్తం కష్టపడి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి సిరీస్ చూసి ఈ వీడియో చేశాను. ఒక చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది యూట్యూబ్ లో. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే ఇదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమెనే రెహనా. ఈమెనే వీళ్ళ అరణ్మని మొత్తానికి హెడ్ అనమాట. యాక్చువల్లీ ఈమె పేరు రెహానా అయినప్పటికీ అందరూ హుసూర్ అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే హెడ్ ని ఇక్కడ అలాగే పిలుస్తారు. తన చెల్లి పేరు వచ్చేసి మల్లిక. తను మార్నింగ్ నిద్ర లేవగానే తన పక్కన చూస్తే తన కొడుకు ఉండడు. తన కొడుకు కనిపించకపోవడంతో మొత్తం కోర్ట్ అంతా వెతికిన తర్వాత రెహానా దగ్గరికి వెళ్ళి, అక్క నా కొడుకు కనిపించట్లేదు అంటే, నేను నువ్వు మన ఇద్దరం కలిసి మన సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించామో చూడు, మనం ఎంత డబ్బులు సంపాదించామో అని నగలనంతా చూపించి, ఇంకో విషయం ఏంటంటే మనలాంటి వాళ్ళకి పిల్లలు అవసరం లేదు, నీ కొడుకుని ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చేశాను, భద్రంగా ఉంటాడు, నీకు ఎలాంటి పిల్లలు అవసరం లేదు అని చెప్తుంది. దీంతో రెహనా మీద మల్లికకి చాలా కోపం వస్తుంది. బట్ ఏం అనలేని పరిస్థితి, ఎందుకంటే హుసూర్ కాబట్టి. కట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత మల్లికనే ఇప్పుడు హుసూర్ అన్నమాట. తనే అక్కడున్న వాళ్ళందరికంటే హెడ్. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి పేరు సైరా. తను వీళ్ళ కోటలో పనిచేసే పని మనుషుల్లో ఒకరి కూతురు. తను హుసూర్ తో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా క్లోజ్ గా ఉండేది. అండ్ ఇంకా ఇతని పేరు వచ్చేసి ఓస్మా. ఒక మాటలో చెప్పాలంటే మ్యారేజ్ బ్రోకర్ లాంటి అనమాట. అక్కడ మ్యారేజ్ చేస్తాడు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి కమ్యూనికేటర్ లాగా అనమాట. బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ గానీ, ఎవరైనా వెళ్ళి వాళ్ళ తరపున నాట్యం చేయాలన్నా గానీ అడగాలంటే ఇతని ద్వారానే అడిగేవాళ్ళు. సో ఇప్పుడు ఒక పర్సన్ తీసుకొచ్చి ఓస్మా మల్లికతో, ఏమండి ఎన్ని రోజులని మీరు అలా సంగీతాన్ని లైవ్ లో ప్లే చేస్తూ నాట్యం చేస్తారు, ఇది రికార్డరు, ఇందులో కనుక రికార్డ్ చేస్తే మనం మళ్ళీ ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడకుండా మనం మళ్ళీ మనకు నచ్చిన సంగీతాన్ని విని నాట్యం చేయొచ్చు అంటే, ఏంటయ్యా ఓస్మా, ఇక్కడ ఏం జరిగినా మొత్తం న్యాచురల్ గా జరగాలి, న్యాచురల్ గా ఉంటేనే అది బాగుంటుందని, నాట్యం కూడా మేము దీంతో కాకుండా ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేస్తేనే బాగుంటుందని చెప్పి కోప్పడి అక్కడ నుంచి వాళ్ళని పంపించేస్తుంది. దీంతో ఆ బ్రిటిష్ వాడికి చాలా కోపం వస్తుంది. ఇదిగో ఇప్పుడు మీరు నవాబ్ ముందు అందంగా నాట్యం చేస్తూ కనబడుతుంది కదా, తిను మల్లిక కూతురు అనమాట. తన పేరు అతిథి. తను నవాబ్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కస్టమర్ లాగా చూస్తుంటే కేవలం అతిథి మాత్రం ఆ నవాబ్ ని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. అతని మీద ఫీలింగ్స్ పెంచుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ హుసూర్ అయినటువంటి మల్లిక దగ్గర అక్కడ పనిచేసే ఒక ఆమె, ఈ రోజు నేను సంపాదించింది ఇంతే అని బంగారు నాణ్యాలు చూపిస్తే, ఏంటి ఈ రోజు మొత్తం నువ్వు సంపాదించింది ఇంతేనా అని, నా మీద నీకు డౌట్ ఉందని మొత్తం చెక్ చేస్తుంది. తన బాడీ మొత్తాన్ని ఎక్కడైనా దాచిపెట్టిందేమో తను అనుకున్నట్టుగానే ఆమె హుజూర్ తెలియకుండా కొంత నగదు బయటే దాచిపెట్టుంటుంది అనమాట. దీన్ని మల్లిక కనిపెట్టలేకపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి పేరు ఆనం. ఈమె హుసూర్ మల్లిక రెండో కూతురు. మొదటి కూతురు పేరు అతిథి, రెండో కూతురు పేరు ఆనం. 1 word లో చెప్పాలంటే మల్లిక ముద్దుల కూతురు అండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అందరిలాగా ఈమె ఇంకా వేషగా మారలేదు. అందుకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మల్లిక, ఎప్పుడు తను ఒప్పుకుంటుందా, ఎప్పుడు ముక్కు పొడక్క ఫంక్షన్ చేసి నవాబుల్ని ఇన్వైట్ చేద్దామని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ముక్కు పొడుక ఫంక్షన్ చేస్తారనమాట. కన్యగా ఉన్న వాళ్ళకి ఫంక్షన్ చేసిన తర్వాత నవాబులు వీళ్ళ కోసం వస్తారు. ఇది ప్రాసెస్ ఇక్కడ. పాపం మన యానంకేమో ఇది అస్సలు నచ్చదు, తను వేస్ట్గా మాట్లాడు. ఇంకో విషయం ఏంటంటే తను ఎప్పుడు ఊహల్లోనే బ్రతుకుతుంటుంది. తనకి కవితలు అంటే చాలా ఇష్టం. తనకి అండ్ అలాగే పని మంచి కూతురైనటువంటి సైరా గురించి చెప్పాను కదా ఇంతకు ముందు, వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉండేది, ఫ్రెండ్షిప్ అనమాట. తన కోసం ఏదైనా చేస్తుంది సైరా. పాపం యానం వచ్చేసి, యానం ఏం చేస్తుందంటే దారం లాగా ఉండే ఒక మణిని కింద పడేస్తుంది. మొత్తం అది కిందే తెగిపోవడంతో, నాకు అందరూ సమానులే, సో నువ్వేం చేయాలంటే తెగిపోయిన మణిని ఎలాగైనా నువ్వు వెతికి నా దగ్గర తీసుకురావాలి, నేను అప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, అంతవరకు నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్తుంది. ఆ తర్వాత పాపం యానం మణి నీళ్ళలో పడిపోయిందని తెలిసి నీళ్ళలో మునిగి మరి దాన్ని తీసుకెళ్లి అమ్మ దగ్గర చూపిస్తుంది. దాంతో మల్లిక, నేను కావాలని ఇలా చేయలేదమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే ఏంటంటే డబ్బు వాల్యూ తెలియాలనే నీకు ఇలా చేశాను, మనం అందరినీ సమానంగా చూడాలి,
ఉండాలమ్మా అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ లో బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ నాట్యం చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఇందులో లజ్జో అనే ఒక అమ్మాయి, లజ్జో అండ్ అలాగే యానం, అతిథి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. పాపం లజ్జో ఏమో తన దగ్గరకు వచ్చే ఒక నవాబు తనని పెళ్లి చేసుకుంటాడంట, తనని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడంట, ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడంట అని చెప్పి నాకు అతనంటే చాలా ఇష్టం అని చెప్పి తన ఫీలింగ్స్ అంతా చెప్పుకుంటుంది అతిథి దగ్గర. కట్ చేస్తే తాజ్దార్ అనే ఒక హ్యాండ్సమ్ పర్సన్, బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు. తాజ్దార్ వాళ్ళ నాన్న బ్రిటిష్ వాళ్ళకి సపోర్టెడ్ గా పనిచేస్తుంటాడు. ఈ విషయం తాజ్ కి నచ్చదు. తాజ్ కి ఒక బామ్మ ఉంటుంది. బామ్మ ఎప్పుడు చూసినా త్వరగా పెళ్లి చేసుకో, ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు, నువ్వు హీరా మండికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు అన్ని తెలుస్తాయి అని చెప్తుంది. ఏంటమ్మమ్మ నువ్వు హీరా మండికి వెళ్తే మనకేం తెలుస్తుంది, అక్కడున్న వాళ్ళందరూ వేసేలు కదా, అక్కడెందుకు ప్రేమ దొరుకుతుంది, అలాంటి ప్లేస్ కి నేను వెళ్ళను అని చెప్పి తనతో అంటాడు. నేను ప్రేమించే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటానో నాకు బాగా తెలుసు. నేను ప్రేమించే అమ్మాయి నాకు త్వరలోనే పరిచయం అవుతుందని నాకుంది. నేను తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చెప్తాడు. ఇతనే మన సిరీస్ లో హీరో అండి. తన పేరు వచ్చేసి తాజ్దార్. ఇంతకు ముందు చెప్పినట్టే ఇంతకు మించి కొత్త క్యారెక్టర్లు ఇంక ఉండవు. ఇప్పటికే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు కదా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పి. ఇంతే అండి, ఇంకా మించి ఏం ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ తప్ప వీళ్ళ చుట్టూనే కథ తిరుగుతుంది. ఇంకా హీరా మండిలో హుజూర్ అయినటువంటి మల్లికా దగ్గరికి బ్రిటిష్ ఆఫీసర్ ఒక అతను లోపలికి వచ్చి, మీరు మా ఏరియాలో వచ్చి నాట్యం చేయాలి, మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను అంటే, మల్లికాకు కోపం వచ్చి, మేము ఇక్కడ తప్ప ఎక్కడ వచ్చి నాట్యం చేయం, మీకు అంతలా చూడాలనిపిస్తే ఇక్కడే వచ్చి చూడండి అని అంటుంది. దీంతో ఆఫీసర్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మేము మనీ ఆఫర్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తున్నారని. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేటర్ ఉంటాడు కదా ఓస్మా, అతని దగ్గరికి వెళ్ళి ఆ మల్లిక గురించి, ఆ హీరమండి గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఎలాగైనా మల్లికాని డౌన్ ఫాల్ లో పడేయాలి అని అనుకొని వీళ్ళు కొన్ని ప్లాన్స్ చేస్తారు. ఆ తర్వాత మల్లిక తన దగ్గరికి వచ్చే నవాబ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్తూ ఉంటే తన కూతురుని కూడా తీసుకెళ్లాలని యానంతో ఉంటుంది. దాంతో యానం తనకి వెళ్ళడం ఇష్టం లేక, అమ్మ నాకు జ్వరం వచ్చింది అని అంటుంది. ఓ నీకు ఆరోగ్యం బాగాలేదు కదూ, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నాను, నీ కవితలుంటే చాలా ఇష్టం కదా, కవితలు చెప్పే ఒక పర్సన్ దగ్గరికి తీసుకెళ్తాను అని నైట్ మొత్తం ఎన్నో ఊహించుకున్నాను, నీకేంటి ఇప్పుడు సడన్ గా జ్వరం వచ్చేసింది, సరే ఇక్కడే ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే, కవితలు చెప్తారా అని చెప్పి ఎగ్జైట్ అయిపోయి తనకి తెలియకుండానే తన వెహికల్ లో వెనకాల అక్కడికి వెళ్తుంది ఫంక్షన్ కి. ఫంక్షన్ ఎవరిదో కాదు, మన హీరో తాజ్దార్ వల్ల ఫంక్షన్ అయి ఉంటుంది. కవితలు చెప్పే పర్సన్ చాలా బాగా కవితలు చెప్పడంతో యానం కి బాగా నచ్చుతుంది. కవితలు వింటున్న సమయంలోనే తాజ్దార్ యానం చూస్తాడు. ఇంత అందంగా ఉంది ఏంటి, ఈమెను మన ఏరియాలో ఎక్కడా చూడలేదు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన స్టైల్లో కొన్ని కవితలు చెప్పి తనని పడేస్తాడు. యానం కూడా తనని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నచ్చేస్తాడు. వీళ్ళిద్దరికి ఫస్ట్ టైం చూడగానే ఒకరికొకరికి వైబ్ మ్యాచ్ అయిపోతుంది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మల్లిక వెళ్ళిపోతుంటే తాజ్దార్ వల్ల బామ్మ దగ్గర, ఒకసారి మా హీరో మండికి రండి, మీ వాణ్ణి అక్కడ పంపించండి అని అంటే తాజ్దార్ కి కోపం వస్తుంది. నేనా మీ ప్లేస్ కి రావడమా, అది జరగని పని అని అనుకుంటాడు. అంతేకాకుండా హీరో మండి అన్నా మీరన్నా మీరు చేసే పని అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పడంతో మల్లిక కోపం వచ్చి, సరే ఎప్పుడో ఒక రోజు నువ్వు హీరో మండికి వస్తావు కదా అప్పుడు చూస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన వెహికల్ లో వెనకాల తన కూతురు యానం రావడం ఫైనలీ తను కనిపెట్టేస్తుంది. కనిపెట్టేయడంతో వెహికల్ డ్రైవర్ ని కోప్పడుతుంది, నువ్వు నా కూతురు రావడం నువ్వైనా గమనించాలి కదా అని చెప్పి. ఆ తర్వాత తను గిల్ట్ గా ఫీల్ అవుతున్న సమయంలో పని మంచి కూతురు సైరా గురించి చెప్పాను కదా, తనకి ఈ వెహికల్ డ్రైవర్ కి లవ్ ఉంటుంది. ఐ మీన్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మల్లిక యానంతో, ఏంటమ్మా నన్నేం మోసం చేసావు కదా, మొదటిసారి నాతో అబద్ధం చెప్పి జ్వరం ఉందని చెప్పావు, నాతో పాటే నాకు తెలియకుండానే వచ్చావు అని చెప్పి తన మీద కోప్పడుతుంది. తనకి పనిష్మెంట్ గా తను రాసిన కవితలో పుస్తకాన్ని కాల్చేస్తుంది. ఆ తర్వాత పాపం మన యానం చాలా బాధపడి తన అక్క అతిథి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పాలనుకుంటుంది. అప్పటికే అతిథి నవాబ్ తో కలిసి అవుతూ ఉండడంతో సడన్ గా యానం వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది. ఆ తర్వాత యానం తనకు జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా అమ్మ నా కవితల పుస్తకాన్ని కాల్ చేసిందని చెప్పి అతిథి కూడా చాలా బాధపడుతుంది. తర్వాత బయట స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే కామన్ పీపుల్స్ అందరూ వీళ్ళు కొంచెం రిలాక్సేషన్ కోసం ఒక లైబ్రరీకి వెళ్తారు. అతిథి అండ్ అలాగే యానం వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కో ఇన్సిడెంటల్ గా యానం ని తాజ్దార్ చూస్తాడు. అక్కడ, ఓయ్ నువ్వేంటి ఇక్కడ లైబ్రరీలో, నీకు పనేంటి అంటే, పుస్తకాలు చదవడం అలవాటు నాకు కూడా ఉందిలే అని అంటుంది. నీ కవితలు అంటే చాలా ఇష్టం కాదు అని చెప్పి తనతో మాటలు కలుపుతాడు.
యానం హీరమండి నుంచి వచ్చింది అనేది మాత్రం తనకి తెలియదు. తను ఒక నార్మల్ అమ్మాయి అని అనుకుంటాడు. తన గురించి నిజాలైతే తనకి ఏం తెలియదు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో పక్క అతిథి వచ్చేసి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ గ్రూప్ లో ఈమె కూడా ఒక మెంబర్ అయి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తున్నారు అనేది నవాబులకే తెలుసు కాబట్టి కేవలం అందుకోసమే నవాబులతో క్లోజ్ గా ఉంటుంది. తను నిజంగా ప్రేమ కాదు తనలో ఉన్నది. బయట పోరాటం చేస్తూ ఉంటే కామన్ పీపుల్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్ లో యానం కూడా ఇరుక్కుపోవడంతో ఇది తెలుసుకున్న తాజ్దార్ వెళ్లి తనని కాపాడడానికి ట్రై చేసి తనే ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఒక పర్సన్ వచ్చి ఇతన్ని కాపాడతారనమాట. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. 25 సంవత్సరాల ముందు మల్లిక అండ్ అలాగే తన అక్క అప్పటి హుజూర్ అయినటువంటి రిహానా మీద తనకి చాలా కోపం ఉంది. ఎందుకంటే తన కొడుకుని దూరం చేస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో రిహానా ఒక నవాబ్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. తనకి తెలియకుండా అతనితో మల్లిక రిలేషన్షిప్ లో ఉండడం రిహానాకి తెలిసిపోయిందని చెప్పి తనని చంపేస్తుంది గొంతు పిసికేసి. ఆ తర్వాత తనతో రిలేషన్షిప్ లో ఉన్న నవాబు జరిగిందంతా తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మల్లిక ఏం చేస్తుందంటే తన అక్క రిహానా బాడీని ఉరివేసుకునేలా చేసి తనే సూసైడ్ చేసుకుని చనిపోయింది అనేలాగా క్రియేట్ చేస్తుంది అనమాట. అలా చేస్తుంటే ఐ విట్నెస్ గా రిహానా కూతురు ఫరీనా అదంతా చూస్తుంది. అప్పటికే తను చిన్న పిల్ల కావడంతో ఏం చేయలేని పరిస్థితి. అండ్ దాంతో పాటు మల్లిక చెల్లి వహీనా కూడా ఇదంతా చూస్తుంది అనమాట కళ్ళ ముందు. యాక్చువల్ గా తనకి ఇంకో చెల్లి కూడా ఉంటుంది. తనే వహీనా అని అలాగే మల్లిక రిహానా వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. ఇప్పుడు రిహానాని మల్లిక చంపేసి ఉంటుంది. రిహానా చనిపోయిన దాన్ని రిహానా కూతురు ఫరియా అని అలాగే తన చెల్లి వహీనా చూసుంటుంది. తర్వాత పోలీసులు మల్లిక మీద డౌట్ వచ్చి అనుమానపడి తనని అరెస్ట్ చేస్తారు. అక్కడికి తను రిలేషన్షిప్ లో ఉన్న నవాబ్ వచ్చి ఎలాగో అప్పట్లో ఉన్న పోలీసులు కూడా బ్రిటిష్ వాళ్ళే కాబట్టి వాళ్ళకు కొంత డబ్బిచ్చి మేనేజ్ చేసి మల్లికది ఏ తప్పు లేనట్టుగా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి హుజూర్గా మల్లికానే ఉంటుందన్నమాట. ఇది జరిగింటుంది. కట్ చేస్తే ప్రెసెంట్ లో అతిథి లజ్జో దగ్గరికి వెళ్ళి తను కలలు కంటుంటే ఎన్నిసార్లని ఇలా కలలు గని మోసపోతాం మనం ఇంకా మీదట కలలు కనకూడదు అని చెప్తుంది. అంటే అప్పటికే లజ్జో తన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటుంది అనమాట తన దగ్గరకు వచ్చే నవాబ్ మీద. ఇంకో పక్క తాజ్దార్ వచ్చేసి యానం గురించి ఆలోచిస్తుంటాడు. తను ఎవరేంటుంది, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, అడ్రస్ ఏంటి అని కనుక్కోవడం కోసం యానం ఖర్చు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అందరినీ అడుగుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సైరా యానం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తాజ్దార్ మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నారమ్మా అంటే తనకి నేనంటే ఇష్టమని నాకు తనంటే ఇష్టం అని చెప్పి కవితలు రాసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మల్లిక చెల్లి వహీనా గురించి చెప్పాను కదా, వహీనాకి ఒక కూతురు ఉంటుంది. తన కూతురు తనకంటే అందంగా ఉండడం తను చూసి తట్టుకోలేక తనని చిత్రహింసలు చేస్తూ ఉంటే అతిథి వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అది నా కూతురు, నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. పాపం వహీనా కూతురు చాలా బాధపడిపోయి ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే లజ్జో తను రోజు కలిసే నవాబుని కలవాలని చెప్పి తనున్న ప్లేస్కి వెళ్తే ఒక హోటల్కి తను ఆల్రెడీ ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరు అంటే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తనే నా భార్య అని చెప్తుంది. దీంతో లజ్జో మనసు విరిగిపోతుంది. అదేంటి నువ్వు నన్ను కదా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నన్నే కదా చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నావు అంటే మీలాంటి వాళ్ళను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, అసలు ఏదో ఆ ఫ్లోలో ఆ టైంలో అలా చెప్పాను కానీ నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను, నాకు మీద అలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పి తనని బాగా అవమానపరుస్తాడు. ఈ విషయం మల్లికాకి తెలిసి వాళ్ళందరితో చూసావా ప్రేమ గీమ ఇదంతా మన్నాంటి వాళ్ళకు సెట్ అవ్వదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఇప్పుడు తన పెళ్లిలో నువ్వే వెళ్ళి నాట్యం చేయాలి అని చెప్పి తనని మోటివేట్ చేసి ఫైనల్లీ అతని పెళ్లిలో లజ్జోన వెళ్ళి నాట్యం చేస్తూ తన మీద ఇంకా కేర్ చూపిస్తూ తనని టచ్ చేయడంతో అందరి ముందు నన్ను టచ్ చేస్తావని చెప్పి అతను బాగా కోపడతాడన్నమాట. ఆల్సో నువ్వు ఒక వేసేవి, మీలాంటి వాళ్ళు నన్ను టచ్ చేయడం ఏంటి అని చెప్పి అందరి ముందు అవమానపరచడంతో ఇది తెలుసుకున్న మల్లిక అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తున్న వాళ్ళని అవమానపరుస్తారా, నేను ఒక చేదు నిజం చెప్పనా, నువ్వు మాలో నుంచి వచ్చిన వాడి, నువ్వు ఒక వేసే కొడుకువే అని చెప్తుంది. యాక్చువల్ గా ట్విస్ట్ ఏంటంటే అతను ఎవరో కాదు మల్లిక కొడుకే అంటాడు. తన అక్క రిహానా వచ్చేసి మనలాంటి వాళ్ళకు పిల్లలు అవసరం లేదు అని చెప్పి నవాబులకి
అమ్మేసి ఉంటుంది కదా సిరీస్ మొదట్లో, తను ఎవరో కాదు ఇతనే అనమాట. ఇప్పుడు ఇదంతా తనకి చెప్పడంతో అతను మీరు చెప్పినది నిజమా అని చెప్పి ఆశ్చర్యపడతాడు. దీంతో నువ్వు నా కొడుకు, కానీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తిని నేను నా కొడుకుగా యాక్సెప్ట్ చేయనని చెప్పి తన మీద కోప్పడి లజ్జోని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. పదమ్మా ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండకూడదని చెప్పి. పాపం మన లజ్జో మనసు విరిగిపోతుంది. వెళ్తున్న దారిలోనే తను చనిపోతుంది. తను చనిపోవడంతో హీరమండిలో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడి ఏడుస్తుంటే మనం ఏడవకూడదు, దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఈ వేసే జీవితంలో నుంచి చచ్చిపోతే తప్ప బయటికి వెళ్ళలేం. ఇప్పుడు తను మన నుంచి బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుతోంది అని చెప్పి తన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు తన చావుని. సరిగ్గా అప్పుడే వాళ్ళలాగే ఒక లేడీ వచ్చి, తను ఎవరో కాదు ఫరియా గురించి తెలుసు కదా, రెహనా కూతురు. తను మల్లికా దగ్గరకు వచ్చి నా కళ్ళ ముందే మా అమ్మని నువ్వు అనలాగే నీతో పాటు రిలేషన్షిప్ లో ఉన్న నవాబ్ ఇద్దరు చంపేసి ఉరివేసుకున్నట్టు నమ్మించారు. యాక్చువల్లీ ఇప్పుడు నీ స్థానంలో నేనుండాలి, నాకు రావాల్సిందంట నువ్వు తీసుకుంటున్నావు. ఎంత వీలైతే అంత తొందరగా నిన్ను ఈ పదవి నుంచి తీసేస్తాను, హుజూర్గా నేనే ఉంటాను, నీ డౌన్ ఫాల్ నా చేతుల్లోనని చెప్పి ఒక ధమ్కి ఇస్తుంది, వార్న్ చేస్తుంది అనమాట మల్లికాకి. ఇంతటితో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మూడో ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఫ్లాష్ బ్యాక్ లో మల్లిక తన అక్క రెహనాని చంపేసిన తర్వాత తన ప్రేమికుడైనటువంటి నవాబ్ తో కలిసి ఉంటే తన చెల్లి వహీనా వచ్చి అక్క నువ్వు చేసినదేమీ కరెక్ట్ కాదు అని చెప్పడంతో నవాబ్ కి వహీనా మీద కోపం వచ్చి తనని కొడతాడనమాట. అండ్ ఆ గాయం ప్రెసెంట్ లో ఇప్పటికీ చెంప మీద అలాగే ఉంటుంది తనకి. ఇప్పుడు వహీనా అండ్ అలాగే మల్లిక వీళ్ళిద్దరూ కలిసి కోర్టుకి వెళ్తారు ఒక కేసులో భాగంగా. ఆ కేసు ఏంటంటే మల్లిక కొంతమంది అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళలో కలుపుకుంటుంది, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తుంది, నవాబులతో రిలేషన్షిప్ లో ఉంటే హీరామణితో పాటు తన పక్కనున్న కొంత ప్రాంతాన్ని ఆక్రమించేసింది అని కేసు అనమాట. ఈ కేసులో ఫైనలీ తనే గెలుస్తుంది, ఎందుకంటే తన చెల్లి వహీనా తనకి సపోర్టెడ్ గా నిలబడడం ద్వారా. ఈ కేసులో ఫరీనా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ కేసులో ఎలాగోలాగా తనే గెలిచేటట్టు చేసి ప్రాపర్టీని తనే కొంటుందన్నమాట, తనకి తెలియకుండా తనని అమ్మేటట్లు చేసి. దాంతో తన పక్కనున్న హీరమండి ప్రాంతాన్ని తనే కొనింది అని తెలిసి, నువ్వు నా పతనం కోసం ఇక్కడికి వచ్చావా, సరే చూద్దాం నువ్వు ఇంకా ఏమేం చేస్తావు అని అనుకుంటుంది. నీ ప్లేస్ లో నేను రావడమే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫరియా అనుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఆపోజిట్ లో. ఆ తర్వాత ఓస్మో వచ్చేసి అదేనండి బ్రోకర్ బాబాయ్, తను ఫరియా దగ్గరికి వెళ్ళి మీరు మల్లికా పతనాన్ని కోరుకుంటున్నారంటగా, మా యజమాని కూడా శత్రువు మిత్రువు మనమిద్దరం ఇప్పుడు ఒకటవ్వాలి అని చెప్పి, అంటే మనమిద్దరం కాదు మీరు అని, అలాగే మా బ్రిటిష్ నవాబు ఇద్దరు కలిసి తనని ఎలాగో ఏదో ఒకటి చేసి డౌన్ ఫాల్ అయ్యేలాగా చూడాలి అని చెప్తాడు. మంచి కబురు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు అని చెప్పి తనకి థ్యాంక్స్ చెప్పి నేను అతన్ని కలుస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత మన హీరో తాజ్దార్ వచ్చేసి ఎలాగైనా స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న పోరాట యోధుల్లో కలవాలి అని చెప్పి స్పీచ్ ఇస్తున్న ఒక పర్సన్ ని చూస్తూ స్పీచ్ ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నాడు, వాళ్ళల్లో జాయిన్ అయిపోతాడు. ఆ తర్వాత ఓస్మా బాబాయ్ ఫరియా దగ్గరికి కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చి ఇక మీదట ఆ మల్లిక ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉండాలి, ఇక్కడ నువ్వు వీళ్ళందరినీ నీ దగ్గర ఉంచుకుని డబ్బులు సంపాదించు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరా మండిలో ఒక ఫంక్షన్ ఉండడంతో అతిథి ఒక నవాబ్తో రిలేషన్షిప్ లో ఉంటుంది కదా, అతను అక్కడికి వస్తాడు. అతన్ని అతిథి రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఇది గమనించిన ఫరియా అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ని అర్థం చేసుకుని అక్కడున్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంది, మొత్తం ఫ్యామిలీ అందరినీ ఓస్మా బాబాయ్ సహాయంతో. సరిగ్గా అప్పుడే యానం చూసి యానం తాజ్దార్ కోసం వెయిట్ చేస్తుంది, తనని చూడాలనుకుంటుంది, తనని ప్రేమిస్తుంది అని డీటెయిల్స్ తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు గుర్తుపట్టలేదమ్మా, నేను నీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని అని చెప్పి ఫరియాని అని చెప్పి నీకు అక్కనవుతాను అని చెప్పి రిలేషన్షిప్ కలుపుకొని నీ ప్రేమకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే టెంపుల్లో తాజ్దార్తో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసేలాగా చేస్తుందన్నమాట. పాపం మన యానం తాజ్దార్ వస్తాడని ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ తను రాకపోవడంతో అక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట. తను వచ్చిన తర్వాత తాజ్దార్ అక్కడికి వెళ్తాడు, ఒక పని మీద బిజీగా ఉండి లేట్గా వస్తాడు. దాంతో ఫరియా దగ్గర తను ఇంకా రాలేదు, తనకి నేనంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటే ఎవరు చెప్పారు, అదిగో చూడు నీకోసం ఎలా వెతుకుతున్నాడో గుడి మొత్తం అని చెప్పి టెలిస్కోప్ లో తనని చూపిస్తుంది. దాంతో మన యానం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఫరియా బ్రిటిష్ ఆఫీసర్ తో అదేనండి ఓస్మా
బాబాయ్ వాళ్ళ ఆఫీసర్. అతన్ని కలిసి ఎలాగైనా ఆ మల్లికా పతనాన్ని చూడాలి అని చెప్పి మల్లికా కేసుని ఎలాగైనా మళ్ళీ రీఓపెన్ చేయాలి, నేను ఇంత ఉన్నప్పుడు నన్ను అమ్మేసింది అని చెప్పి ఎమోషనల్ అయ్యి తనతో చెప్తుంది. యాక్చువల్ గా మల్లికా తన అక్క రెహనాని చంపేసిన తర్వాత తన కూతురు ఫరియాని అమ్మేసి ఉంటుందన్నమాట నవాబులకి. ఇప్పుడు ఫరియా ఆ బ్రిటిష్ ఆఫీసర్ తో మొత్తం చెప్పి ఎలాగైనా మల్లికా పతనాన్ని చూడాలి అని చెప్పి తనకి శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి అందుకోసం మనం ఏమైనా చేద్దామని చెప్పి తనతో కూడా ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఫరియా కూడా ఇంతకుముందు చాలా మంది నవాబుల దగ్గర ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బుల నుంచి ఎదగాలనుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకే తెలియకుండా దొంగిలించి మరి మోసం చేసి ఇలా ఎదిగింటుంది, ఇంతవరకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు హుజూర్గా ఉన్న మల్లికా దగ్గరికి తను అప్పట్లో రిలేషన్షిప్ లో ఉండి తన మీద ఎలాంటి కేసు రాకుండా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చేస్తుంటాడు కదా ఒక నవాబు. అతను ఈ విధంగా ఫరియా అలాగే బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు కలిసిపోయారు, మళ్ళీ ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారు. ఈ కేసు సంబంధించిన ఫైల్ నీ దగ్గర ఉంది కదా, జాగ్రత్తగా చూసుకో, ఎవరికి చూపించకు అని చెప్తాడు. దాంతో మల్లిక ఆ పేపర్స్ ఎక్కడున్నాయో నాకు నిజంగా తెలియదు, వెతుకుతాను చూస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత ఎంత వెతికినప్పటికీ దానికి సంబంధించిన ఫైల్స్ కనిపించదు మల్లికకి. ఆ తర్వాత ఫరియా అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఏ నవాబు ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారు మొత్తం తెలుసుకుంటూ ఉంటుంది. ఇంతటితో 3rd ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. 4th ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఫరియా అండ్ అలాగే ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు ఎలాగైనా తన పతనాన్ని చూడాలి అని చెప్పి కేసు గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకో పక్క పని మంచి అమ్మాయి సైరా ఉంటుంది కదా, తను ఇంతకుముందు నవాబుల దగ్గర నాట్యం చేయడంతో తను చాలా బాగా నచ్చడంతో తనని తీసుకెళ్లిపోవాలి డబ్బులకి అని అనుకుంటారు. ఇందుకు మల్లిక కూడా ఓకే చెప్పి కొంత డబ్బులకి రేట్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది తెలుసుకున్న సైరా అలా ఎలా నన్ను అమ్మేస్తారు అని చెప్పి బాధపడుతుంటే తన అమ్మ, ఎందుకమ్మా నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు టాలెంట్ చూపించావు, ఇప్పుడు చూడు ఏం జరిగింది, అన్ని వచ్చినా కూడా ఏం రానట్టుగానే ఉండాలి అని చెప్పి గట్టిగా యాక్ట్ చేసుకుని ఎమోషనల్ అయిపోతుంది. సైరా ఒక అతన్ని ప్రేమిస్తుంటుంది కదా, తన పేరు సింగి. తనకి ఈ విషయం చెప్పి నన్ను ఈ విధంగా నవాబులకి అమ్మేస్తున్నారంట, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే, సరే ఓకే నేనే వెళ్ళి హుజూర్తో మాట్లాడతాను, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు నేనే ఇచ్చేస్తాను, నేనే నిన్ను తీసుకుంటాను అని చెప్పి తనతో అంటాడు. ఆ తర్వాత సింగి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చెప్పి ప్యాకాట్ ఆడతాడు. ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. తన స్నేహితురాల్ని ఈ విధంగా డబ్బులకి అమ్మేస్తున్నారు నవాబులకి అని తెలిసి ఆనం తన అమ్మ మల్లిక దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇది, నా స్నేహితురాల కోసం నేను ఏమైనా చేస్తాను, తనని ఇలా చేయడం కరెక్ట్ కాదు, తనని సింగం అనే ఒక అతను ప్రేమిస్తున్నాడు, మన గుర్రపు స్వారీ డ్రైవర్, తనని ఎలాగైనా తను పెళ్లి చేసుకోవాలి, నవాబులు ఎంతైతే డబ్బులు ఇస్తారన్నారో అంతే వాళ్ళు కూడా ఇస్తారంట, ఎలాగైనా ఒప్పుకో అమ్మా అని అంటుంది. బట్ తను మాత్రం వినిపించుకోవట్లేదు. ఆ తర్వాత అతిథి వచ్చేసి స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళలో తను కూడా భాగంగా తన వంతు హెల్ప్ చేయాలని చెప్పి నవాబులో సీక్రెట్స్ అన్నిటినీ వీళ్ళతో చెప్తుంది. ఆ తర్వాత కంప్లీట్గా తాజ్దార్ కూడా స్వతంత్ర పోరాట యోధుల్లో ఒకటిగా చేరిపోవడం ఇదంతా వాళ్ళ నాన్నకి నచ్చదు. ఎందుకంటే తను బ్రిటిష్ వాళ్ళకి సపోర్టెడ్గా పనిచేస్తుంటాడు కదా, వాళ్ళ నాన్నగారు ఏమన్నా కూడా తను మాత్రం ధైర్యంగా తన వంతు పోరాటం చేస్తూ ఉంటే, ఇంకో పక్క ఆనం తాజ్దార్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేటట్టు ఫరియానే దగ్గరుండి చూసుకుంటుంది, వాళ్ళిద్దరిని కలుపుతుంది. ఆనం కూడా ఫరియానే నమ్ముతుంది, తన అమ్మ తనకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ మీటింగ్స్ లో బ్రిటిష్ వాళ్ళలో పై అధికారితో అతిథి తన సీక్రెట్స్ తెలుసుకోవడానికి తనతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఇంకో పక్క గుర్రపు స్వారీ డ్రైవర్ ఎలాగైనా తన ప్రేమని గెలిపించుకోవాలని చెప్పి డబ్బుల కోసం నానా కష్టాలు పడుతున్నాడు, అందరితో గొడవ పడుతున్నాడు, డబ్బు డబ్బు అని చెప్పి పిచ్చివాడిలా మారిపోతున్నాడు. ఆ తర్వాత పాపం మన ఆనం ఎలాగైనా తన స్నేహితురాలు సైరా బాధ చూడలేక తనని ఇందులో నుంచి కాపాడాలి అని చెప్పి, అమ్మ నీకేం కావాలంటే ముక్కు పొడుక ఫంక్షన్ కి ఒప్పుకోవాలి అని చెప్పి, నేను ముక్కు పుడుకు ఫంక్షన్ కి ఒప్పుకుంటాను, నేను మీలో ఒకదానిలా చేరిపోతాను, కనీసం అప్పుడైనా సైరాన్ని వదిలేస్తారా అని చెప్పి ఒప్పుకుంటుంది. పాపం సింగంని ఒక గొడవ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి తనని బాగా కొడుతున్నారు. ఇంకో పక్క అతిథి వచ్చేసి ఆనంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఇదంతా ఇష్టం లేదు కదా, ఎందుకని ఫంక్షన్ కి ఒప్పుకున్నావు, ఒక్కసారి కన్యగా ఈ ముక్కు పుడుకు ఫంక్షన్ కి ఒప్పుకుంటే నువ్వు జీవితాంతం వేసిగా మిగిలిపోతావు, ఒకసారి ఆలోచించమ్మా
అంటే నా ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా, నేను తన కోసం ఏదైనా చేస్తాను, లేదంటే తను సూసైడ్ చేసుకుని చనిపోతుంది అని చెప్తుంది ఎమోషనల్ అవుతూ. ఆ తర్వాత ఫరియా తన దగ్గర ఉండే ఒక అమ్మాయికి ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ ని తీసుకెళ్లి యానమ్కి ఇవ్వు, యానమ్ ని దాస్ చెప్పినట్టుగా ఒక ప్లేస్ కి రమ్మని చెప్పు, ఈ లెటర్ తనిచ్చినట్టుగా చెప్పు అని చెప్పి లెటర్ ని ఇవ్వమంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి యానమ్ కి లెటర్ ఇస్తే లెటర్ దాస్ రాశాడని చెప్పి నమ్మి, ఆ లెటర్ లో ఏముంటుందంటే, నువ్వు ఈ ఫంక్షన్ కి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బయటకు వచ్చే ఫరియా నిన్ను తీసుకెళ్తుంది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత యానమ్ ఆ లెటర్ లో ఉన్నట్టుగానే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. నైట్ టైంలో ఫరియా అక్కడికి వెళ్ళి యానమ్ ని తీసుకొచ్చేస్తుంది. ఫంక్షన్ కి రెడీ అవుతున్న యానమ్ సడన్ గా కనిపించకపోవడంతో హుజూర్ అయినటువంటి మల్లికాకి ఈ విషయం తెలిసి అతిథి వచ్చి ఈ విషయం చెప్పగానే, దురదృష్టం ఏంటంటే ఇవాళ యానమ్కి ఒంట్లో బాగాలేదు, అందుకని ఫంక్షన్ జరగట్లేదు అని చెప్పి అందరితో చెప్పి చాలా బాధపడుతుంది, కోప్పడుతుంది, కంగారు పడిపోతుంది. ఇంకో పక్క మన యానమ్ ఏమో గొర్రె కషాయాన్ని నమ్మట్టు ఫరియాని నమ్మి తనతో పాటు వెళ్ళిపోతుంది. ఇంతటితో 4th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేసుకుందాం. కంగారు పడకండి, వీలైనంత తొందరగా నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుంటాను. ఈ 4 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.